హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ చినాస్ నెస్ట్. సో ఇవాళ ఈ క్లీనింగ్ అయితే పెట్టుకున్నాము. శ్రావణ మాసం అయితే వచ్చేసింది, అందులోనూ ఫస్ట్ ఫ్రైడే కూడా వచ్చేసింది కదా. సో ఇదేమో ఫ్రైడేకి బిఫోర్ డే అనమాట. ఇక్కడ క్లీనింగ్ అయితే చేస్తున్నాము. బెడ్షీట్స్ అన్నీ ఫస్ట్ తీసేస్తున్నాము అనమాట. సో ఇవన్నీ కూడా వాషింగ్ మిషన్కి అయితే వేసేస్తున్నాము. క్లైమేట్ అస్సలు బాగుండట్లేదు, డైలీ వర్షం పడుతుంది. సో ఇవి వాషింగ్ మిషన్కి వేసినా కూడా ఆరవు, బట్ స్టిల్ వేయాలి, తప్పదు కదా, క్లీనింగ్ అయితే చేసుకోవాలి. సో ఒక పక్కన వర్షం పడుతూ ఉంది, ఇంకొక వైపు అయితే ఇలా పనులు అవుతూ ఉన్నాయి. సో ఇక్కడ నేను వాషింగ్ మిషన్ కూడా వేసేసాను. నెక్స్ట్ బెడ్ కూడా సెటప్ చేసేసుకుంటున్నాను. సో పాతవన్నీ తీసేసాను కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్గా బెడ్షీట్స్ అన్నీ వేస్తున్నాను. ఈడ బెడ్ అంతా కూడా బాగా సదిరేసాను. అందరికీ కూడా ఈ పాటికి పనులు అయిపోయి ఉంటాయి, ఇంట్లో క్లీనింగ్ వర్క్స్ అన్నీ కూడా. సో నేనైతే ఈ వీడియో ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను. హోప్ మా వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే వీడియోకి లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మన చిన్నాస్ నెస్ట్ ఛానల్ని 0 నుంచి స్టార్ట్ చేశాను. హోప్ నా వీడియోస్ కూడా అందరికీ నచ్చుతాయి, మన ఛానల్ కూడా గ్రో అవుతుంది అనుకుంటున్నాను. సో రోజు వర్షం పడుతుంది అన్నాను కదా, ఇక్కడ మేడపైన నేను బట్టలు ఆరేయడానికి వచ్చాను. సో ఆల్రెడీ వర్షం పడిపోయింది. సో ఇప్పుడు ఆరేసాను. తర్వాత మళ్ళీ వర్షం పడింది అనుకోండి, మళ్ళీ తెచ్చి ఇంట్లో ఆరేయాల్సి వచ్చింది. ఇప్పుడైతే ఫస్ట్ నేను హాట్ వాటర్ అయితే తీసుకుంటున్నాను. గొంతు కొంచెం సరిగా లేదు, సో అందుకని హాట్ వాటర్ అయితే తీసుకుంటున్నాను. డీప్ క్లీనింగ్ అంతా కూడా నేను ఇక్కడ చూపించట్లేదు, ఎందుకంటే నేను బిఫోరే చేసేసుకున్నాను. ఇది ఓన్లీ బెడ్షీట్స్ అవి చేంజ్ చేసుకున్నాను అనమాట, మళ్ళీ ఫ్రైడే వచ్చింది కదా అని. సో ఇప్పుడైతే నా డే హాట్ వాటర్తో స్టార్ట్ అయింది. ఆ రోజు నాకు బ్రేక్ఫాస్ట్ తినాలనిపించలేదు, సో అందుకని నేను అది స్కిప్ చేసేసాను. నేను ఒక్కటే ఉన్నానన్నమాట. సో అలోన్గా ఉన్నప్పుడు నాకు కుకింగ్ అంతా ఇంట్రెస్టింగ్గా చేసుకోవాలనిపించదు. సో అందుకని బ్రేక్ఫాస్ట్ అయితే స్కిప్ చేసేసాను. డైరెక్ట్గా లంచ్ అయితే ఇక్కడ ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇక్కడ దొండకాయలు ఫ్రైగా చేసుకుందాం అనుకుంటున్నాను, అందుకని దొండకాయలు అయితే ఫస్ట్ వాష్ చేసుకొని వడగిన్నెలో అయితే వేసేసుకున్నాను. దొండకాయని ఫ్రై చేసుకుంటున్నాను, స్మాల్గా పీసెస్గా కట్ చేసుకొని. సో అదైతే నాకు సరిపోతుంది, ఎందుకంటే నేను ఒక్కదాన్నే కాబట్టి. సో మన కోసం మనం చేసుకోవాలంటే కష్టంగా ఉంటుంది, ఎవరికైనా చేసి పెట్టాలి అంటే హ్యాపీగా ఉంటుంది. అట్లీస్ట్ 2-3 మెంబర్స్కి చేసుకోవాలంటే ఇంట్రెస్ట్ వస్తుంది. సో ఒక్కరికైతే ఇంట్రెస్ట్ రాదు. సో ఆ డే అంతా కూడా నాకు అలాగే ఉంది. ఇంకా క్లీనింగ్ చేసుకుంటున్నాను కాబట్టి కొంచెం మైండ్ అటువైపుకి వెళ్ళింది, లేదంటే ఒంటరిగా ఉన్నట్టు ఫీల్ అవుతుంటాం కదా. సో అదే లోన్లీనెస్ ఎక్కువైపోయినట్టు అనిపించింది. ఇంకా లంచ్లోకి అయితే వెళ్ళిపోదాము. దొండకాయ ఫ్రై అయితే చేసుకుంటున్నాను కదా. సో ఇక్కడ ఫస్ట్ కడాయి పెట్టేసుకొని అందులో 1 స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నాను. ఇంకా ఇందులో ఆవాలు, జీలకర్ర, పచ్చెనపప్పు, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని ఫ్రై చేసుకున్నాను. దాని తర్వాత కరివేపాకు, పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను. ఇది కూడా ఫ్రై అయ్యాక దొండకాయలను అయితే వేసుకున్నాను. సో సింపుల్గా చేసేసుకున్నాను అనమాట, హెవీగా చేసుకోవాలనిపించలేదు, అందుకని చాలా సింపుల్గా చేసుకున్నాను. నెక్స్ట్ పసుపు యాడ్ చేసుకున్నాను, అలాగే ఉప్పు కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకున్నాను. సో లాస్ట్లో కారం అయితే యాడ్ చేసుకుంటున్నాను. యాక్చువల్లీ శనగల పొడి ఉంటుంది, సూపర్ ఉంటుంది, అది యాడ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. అది నా దగ్గర అయిపోయింది, అందుకని కారం అయితే యాడ్ చేసుకున్నాను ఇక్కడ. సో నెక్స్ట్ ఇంకా ఫ్రై ఒక్కటే కదా అని చెప్పి అప్పడాలు అయితే వేపుకుందాం అనుకొని ఇక్కడ ఆయిల్ అయితే పెట్టేసుకున్నాను. ఇందులో గుమ్మడి వడియాలు ఉన్నాయి. సో గుమ్మడి వడియాలు కూడా వేపుకుందాం అని చెప్పి అవి కూడా ఒక 2 అయితే బయట పెట్టుకున్నాను. సో గుమ్మడి వడియాలు చాలా బాగుంటాయి. ఎవ్రీ ఇయర్ అత్తమ్మ పంపిస్తుంది, అత్తమ్మ ఎవ్రీ ఇయర్ పెట్టుద్ది అనమాట. సో ఇంకా చాలా రకాలు పెడతారు, పెసర వడియాలు, మినపప్పు వడియాలని, చాలా వెరైటీస్, వాటితో కర్రీస్ చేస్తారు, చాలా బాగుంటాయి. సో యాక్చువల్లీ నాకు మ్యారేజ్ బిఫోర్ తెలీదు, మ్యారేజ్ అయిన తర్వాత ఇవన్నీ తెలుసు అనమాట. ఇక్కడ ఓన్లీ ఇవి గోదావరి డిస్ట్రిక్ట్స్లోనే ఫేమస్ అనుకుంటా, ఇటువైపే పెడతారు.
సో మాకు పంపిస్తూ ఉంటుంది అనమాట వెరైటీ వడియాలు ఇవన్నీ పెట్టి. ఇక్కడైతే ఇంకా వడియాలు అప్పడాలు అయితే వేపుకున్నాను. ఇంకా నా లంచ్ ప్లేట్ అయితే ఇలా ఉందన్నమాట. దొండకాయ ఫ్రైతో అప్పడాలు పెట్టుకొని అలాగే గుమ్మడి వడియాలు కూడా పెట్టుకొని లంచ్ అయితే ఫినిష్ చేశాను. నైట్కి డిన్నర్ అయితే జొన్న రొట్టెలు పన్నీర్ కర్రీ అయితే చేసుకుందాం అనుకున్నాను. సో ఇది షార్ట్ వీడియోలో కూడా పెట్టాను. సో ఇక్కడ కూడా యాడ్ చేస్తున్నాను. సో ఫస్ట్ అయితే పన్నీర్ని కట్ చేసుకున్నాను. సో పన్నీర్ని కట్ చేసుకొని పన్నీర్ కర్రీ అయితే ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే జొన్న రొటీస్ కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాను. సో యాక్చువల్లీ కొంచెం హెల్తీగా చేసుకుందాము అనే నేను జొన్న రొట్టెలు అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. యాక్చువల్లీ నేను చాలాసార్లు ట్రై చేశాను, అప్పుడు వచ్చేటివి కాదు. ఇప్పుడైతే ప్రెజెంట్ అయితే పర్వాలేదు, అంత పర్ఫెక్ట్గా రాకపోయినా చేస్తున్నాను అనమాట. ఇవి తెలంగాణలో మా పెద్దమ్మ వాళ్ళు ఉంటారు. సో మా పెద్దమ్మ వాళ్ళ డాటరు తను భలే చేస్తుంది, మా సిస్టరు. తన దగ్గరే నేర్చుకున్నాను. యాక్చువల్లీ తను ఓపిక్గా నాకు చాలాసార్లు నేర్పించింది. ఇదంతా లాంగ్ బ్యాక్ అనమాట, ఒక 7 years బ్యాక్ తను నేర్పించింది. ఈ 7 yearsలో నేను జొన్న రొటీస్ అయితే ప్రిపేర్ చేసుకోలేదు. బట్ ఇవి హెల్దీ కదా అని చెప్పి ఇప్పుడైతే ట్రై చేస్తున్నాను నేను. సో తను చేస్తుంది, ఓన్లీ హ్యాండ్స్ యూస్ చేసి చేస్తారు, చాలా బాగా చేస్తారు. నేను కూడా అలా ట్రై చేస్తూ ఉంటే విరిగిపోతూ ఉంటాయి అన్నమాట. ఇందులో మనకి జొన్న పిండిలో మనకి ఏమంటారు జిగురుతనం ఉండదన్నమాట. సో అందుకని ఇవి ఇరిగిపోతూ వస్తాయి. సో ఆ జిగురుతనం వచ్చేదాకా మనం బాగా కలుపుకోవాలి. అలా పిండిని బాగా కలుపుకుంటే బాగా వస్తాయి అని తను చెప్తూ ఉంటుంది. సో అది కొంచెం ఫాలో అయిపోయి ఆ టిప్పు ఇలా ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. సో దీంట్లో పన్నీర్ కర్రీని పెట్టేసుకొని నా డిన్నర్ అయితే ఇలా ఫినిష్ చేశాను. వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. థ్యాంక్ యూ.